ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మన కన్న తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇశ్రాయేలీయుల చరిత్రను ఆసక్తితో ఆలకించడానికి చేరి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలండి. నిన్నటి రోజున నిర్గమకాండం యొక్క ముఖ్య భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి మనం ఆలోచించాం. ఏ అధ్యాయంలో ఎలాంటి సందర్భాలు ఉన్నాయో వాటిని గూర్చిన అధ్యాయాల ముఖ్యాంశం ఏంటో మనం ఆలోచించాం. ఇక ఇశ్రాయేలీయుల చరిత్రలో మనకు ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే, ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ప్రయాణించడం అనేదే చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన సంఘటనగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీరు చేసిన ఈ ప్రయాణంలోనే, ఇశ్రాయేలీయులు చేసిన ఈ ప్రయాణంలోనే ఎన్నడూ జరగని అద్భుత కార్యములు, ఆ తర్వాత మరెన్నడూ కూడా చూడని విశేష సంగతులు మనకు కనిపిస్తాయి. ఆ చరిత్రను చదివిన వారు కూడా దాని విషయమై ఎంతో భయముతో, వణుకుతో యెహోవా పట్ల ఆసక్తిని పెంచుకోవడం, విశ్వాసాన్ని పెంచుకోవడం మనకు కనిపిస్తుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్గా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ యొక్క మాటల్లో తెలుస్తుంది ఇశ్రాయేలీయుల ప్రయాణం అనేది ఎంత గొప్పగా జరిగిందో, వారిని నడిపించిన యెహోవా దేవుడు ఏ బాహుబలముతో ఆయన వారిని నడిపించాడో, తాను మాట్లాడిన ఆ మాటల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. 2వ అధ్యాయము 10వ వచనంలో యెహోషువ గ్రంథము, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఏంటంట, ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? ఎవరది? ఇశ్రాయేలీయులు. యెహోషువ గారు యెరికో పట్టణం యొక్క రహస్య ఆయుధాలను గూర్చి, అలాగే ఆ ప్రాంతం యొక్క రహస్యాలను గూర్చి తెలుసుకోవడానికి గూఢాచారులను పంపించినప్పుడు వారితో ఈ స్త్రీ మాట్లాడుతుంది. ఎవరా స్త్రీ? ఆ స్త్రీ పేరేంటి? ఆ స్త్రీ పేరేంటి? ఎవరు? ఎవరు? రాహాబు. ఓకే, వేశ్య అని ఇప్పుడు అనడానికి లేదు. ఆ సంఘటనలో, ఆ సందర్భంలో మన అనడానికి ఉంది, కానీ ఆ తర్వాత అనడానికి లేదు. ఎందుకంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రక్షకుడైన యేసుక్రీస్తు వారికి జననం ఇవ్వడానికి తాను ఒక కారణమయ్యింది. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె కూడా జత చేయబడినది. సో ఇప్పుడు ఈ సందర్భంలో, అనగా యెహోషువ గారి ఈ సందర్భంలో మనము అలా మెన్షన్ చేసినా పర్లేదు, కానీ అన్ని వేళల్లో మనము ఆమెను గూర్చి వేశ్య అని మెన్షన్ చేయడానికి ఏమాత్రం కూడా అధికారం లేదు, అవకాశం లేదు. రైట్? సో ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, రాహాబు. ఆమె ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను నడిపించినప్పుడు
ఎంత గొప్ప కార్యమును జరిగించారో దాన్ని జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో ఐగుప్తు దేశం నుండి మీరు బయలుదేరారే, ఆ తర్వాత ఎర్ర సముద్రము పాయలవ్వడము, అలాగే అమోరియుల రాజులైన ఇద్దరు రాజులు ఉన్నారు, సీహోగును అలాగే హోగుకును మీరు ఎలాగూ నిర్మూలించారో ఆ సంఘటన విన్నప్పుడు మాకెంతో భయము, ఆశ్చర్యము, మా గుండెలు కరిగిపోయాయి. అంటే ఇశ్రాయేలీయుల ఈ ప్రయాణము ఎంత గొప్పగా జరిగిందో అన్నదానికి ఒక ఉదాహరణ ఇది. అది సహజ సిద్ధంగా జరిగినది కాదు, చాలా అంటే చాలా గొప్పగా జరిగినది. ఆ ప్రయాణంలోనే ఇక ఎన్నడూ కూడా చూడని అద్భుత కార్యములు ఇశ్రాయేలీయులు కనులార చూశారు. ఎర్ర సముద్రం మర్రి పాయలైందా చరిత్రలో? మరొకసారి ఎప్పుడైనా అయిందా? లేదు. మన్నాను ఎప్పుడైనా మరలా కురిపించాడు ఆయన? లేదు. ఆకాశం నుండి పూరలు కురిపించాడా ఎప్పుడైనా? లేదు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ 10 తెగుళ్ళు అయితే వచ్చాయో అలా ఒక దేశంపై ఆ 10 తెగుళ్ళు మరలా వచ్చాయా? లేదు. తొలిచూలు కుమారులు చనిపోవడం అనేది జరిగిందా మరొకసారి? లేదు. అంటే ఆ తర్వాత మరొకసారి జరగని చరిత్రలో ఇక ఎన్నడూ కూడా జరగబోని ఒక సంఘటనలు అన్నీ కూడా ఇశ్రాయేలీయుల ఈ ప్రయాణంలో కనిపిస్తాయి. అనుకోవచ్చు మీరు, ఇందులో ఏమంత విశేషం ఉంది అని. కానీ అది మనం చూడలేదు. అది ఎంత గొప్పగా వారు కనులారా చూశారో ఆ అదృశ్యం మనకు లేదు. కానీ అయినను వారికంటే మనమే శ్రేష్ఠులం, వారికంటే మనమే ధన్యులం. ఎందుకంటే చూచి నమ్ముడు వారికంటే చూడక నమ్మువారు ధన్యులు. వారికంటే మనం ధన్యులం. వారు ఎందుకు విశ్వాసములో భ్రష్టులైపోయారు, విశ్వాసఘాతకులుగా ఇశ్రాయేలీయులు కనిపిస్తారు అంటే, అన్నీ చూశారు, చూస్తూనే వారు ఏం చేశారు? పాపం చేసుకుంటూ ఉన్నారు కదా. అందుకే ఈ ప్రయాణంలో మనకు మెయిన్గా మన మైండ్లో ఫిక్స్ అవ్వాల్సినది ఏంటంటే, ఆ సంఘటనలు, ఆ ప్రస్తావనలు, అలాగే ఆ అద్భుత కార్యములు, ఆ సూచక క్రియలు మరెన్నడూ కూడా జరగని సందర్భాలు మనకు కనిపిస్తాయి. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక ఇశ్రాయేలీయుల ప్రయాణం అనేది కామన్గా మనకు తెలిసిందే ఐగుప్తు దేశం నుండి ప్రారంభమయ్యారు అని. కానీ పర్టికులర్గా ఒక ప్రాంతం నుండి వారు ప్రయాణం చేశారు. ఐగుప్తు దేశం అనేది చాలా పెద్దది, రైట్? అది అంత చిన్నగా లేదు, చాలా పెద్ద దేశం అది. సో ఆ దేశంలో వారు ఏ ప్రాంతం నుండి ప్రయాణం అయ్యారు, ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు వారు వెళ్ళారు, ఆ 2 ప్రాంతాల మధ్య జరిగిన సంఘటన ఏంటి, దీని గురించే మనం ఆలోచిస్తాం. అప్పుడు మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు వెళ్ళిన మధ్యలో జరిగిన సంఘటనలు ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎర్ర సముద్రం అనేది పాయలు చేయబడింది, ఎర్ర సముద్రంలో నుండి వారు ప్రయాణం అయ్యారు. దానికి ముందు ఏ ప్రాంతాలు వారు దాటారు? దానికి ముందు ఏ ప్రాంతాలు దాటారు? ఏమన్నా నాలెడ్జ్ ఉందా మీకు? ఏ ప్రాంతాలు దాటారు అనేది ఏమన్నా నాలెడ్జ్ ఉందా? లేకపోతే లేదని చెప్పండి. లేదు కదా. దాని గురించి ఆలోచిస్తున్నాను. అర్థమైందా? మీకు ఏదో తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు, తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతము వరకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు ఇంకా మీకు అర్థం కావాలంటే, మన్నాను కురిపించాడు. ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు మధ్యలో మన్నాను కురిపించాడు ఆయన దేవుడు? ప్రయాణంలోనే. అది మనం టూకీగా చెప్పేస్తాం ఏంటి అంటే అరణ్య ప్రయాణంలో జరిగింది. ఆ అరణ్య ప్రయాణంలోనే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతంలో మధ్యలో జరిగింది అది. అదే మన మూలాంశం. ఓకే, కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండే ప్రారంభమయ్యారు. కానీ ఐగుప్తు దేశంలో కూడా ఒక ప్రాంతం నుండి వారు ప్రారంభమయ్యారు.
అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 1 వారు బయలుదేరిన మొదటి ప్రాంతపు పేరు ఇది. ఓకేనా, మీరు సీక్వెన్స్లో రాసుకోండి. ఆ తర్వాత ఈ ప్రాంతాల మధ్య జరిగిన సంఘటనలు ఏంటో మనం ఆలోచిద్దాం. సీక్వెన్స్లో రాసుకుంటే ఆ తర్వాత మీరు ఆ కంటిన్యూషన్లో ఉన్నారో లేదో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి సీక్వెన్స్లో చెప్తున్నారు. లేదంటే ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతంలో మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మీరు అక్కడికి రావడం చాలా కష్టమైపోతుంది. ఒక టేబుల్ మీకు ఉంటే ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. 12వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనంలో ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. చాలా ఇక్కడ తెలియజేస్తున్న ఈ వచనంలో ఉన్న వివరణ ఏంటంటే, వారు ఎక్కడి నుండి ప్రయాణమై ఎక్కడి వరకు బయలుదేరారంట? రామసేసు నుండి సుక్కోతు. ఓకే, మీకు మ్యాప్ పాయింటింగ్లో చాలా వివరంగా చూపెడతాను తర్వాత. ఇక్కడ వీరు ఒక ప్రాంతం నుండి ప్రయాణమై మరో ప్రాంతానికి వెళ్తున్నారు. ఏ ప్రాంతం నుండి వీరు స్టార్ట్ అయ్యారు? రామసేసు నుండి ప్రారంభమయ్యారు. ఓకే, ఇప్పుడు వీరు ఎక్కడికి చేరుకోవాలి? సుక్కోతుకు చేరుకోవాలి. అవునా? ఈ సుక్కోతుకు చేరుకున్నారో లేదో అన్న దానికి సాక్ష్యముగా అదే నిర్గమకాండము 13వ అధ్యాయము 20వ వచనంలో తెలియజేస్తున్నారు. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. ఓకే, ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే, వారు సుక్కోతులో ఉన్నారు, అక్కడ నుండి మళ్ళీ ప్రయాణం అవుతున్నారు. ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు? ఏతాముకు ప్రయాణం అవుతున్నారు. అంటే సుక్కోతుకు చేరుకున్నారా లేదా? చేరుకున్నారు కాబట్టి కదా అక్కడ నుండి ఏతాముకు ప్రయాణం అవుతున్నారు. ఓకేనా? సో వీరు ప్రయాణమై వెళ్ళిన ఆ సంఘటనను గురించి మనం ఆలోచిస్తే 37వ వచనం, 12వ అధ్యాయం 37వ వచనంలో వారు రామసేసు నుండి ప్రయాణమై సుక్కోతుకు చేరుకోవాలి. చేరుకున్నారు అన్నదానికి ఆధారము 13వ అధ్యాయము 20వ వచనంలో కనిపిస్తుంది. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. అంటే ఈ మధ్య కాలంలోనే, ఈ మధ్య సందర్భాల్లోనే వారు ఎక్కడికి చేరుకున్నారు అంటే సుక్కోతుకు చేరుకున్నారు. సుక్కోతు నుండి ఇప్పుడు మనం చదివిన వచనం ఏదైతే ఉందో అది తెలియజేస్తున్నది ఏంటంటే, అరణ్యంలో ఉన్న ఏతాముకు ప్రయాణం అవుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, రామసేసు నుండి ప్రయాణమైన వీరు సుక్కోతుకు చేరుకున్నారు. అవునా? ఈ సుక్కోతుకు రామసేసుకు మధ్య జరిగిన సందర్భాలు ఏంటో ఇది 12వ అధ్యాయం సగభాగంలో, 13వ అధ్యాయం సగభాగంలో మనకు తెలుస్తుంది. ఓకేనా? అది డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. టేబుల్ మాత్రం రాసుకోండి. రైట్? తర్వాత 3వది ఏతాముకు ప్రయాణం అయ్యారు. అదే 13వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనంలో మనకు తెలియజేస్తుంది. ఏతాముకు ప్రయాణం అయ్యారు, అక్కడ చేరుకున్నారు. ఆ తర్వాత 4వ ప్రాంతం. ఓకే, ఫస్ట్ ప్రాంతం ఏంటి? ప్రారంభమైనది రామసేసు, ఆ తర్వాత సుక్కోతు, ఆ తర్వాత ఏతాము. ఓకే, 3 అయిపోయాయా? ఇక 4వది నిర్గమకాండము 14వ అధ్యాయము 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతను వారిని తరమి పిహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా, ఏ ప్రాంతం అది? ప్రాంతం పేరు ఏం చెప్తున్నారు అక్కడ?
పిహాహిరోతు. ఓకే, అంటే ఈ సీక్వెన్స్లో మనం ఆలోచిస్తే ఈ సందర్భం ప్రకారంగా ఇప్పటికీ ఐగుప్తీయులు ఏం చేస్తున్నారు, వీరిని జస్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓకే, రిమైండ్ చేస్తున్నాను. ఏంటంటే పిహాహిరోతు వరకు, అనగా సముద్ర ఆ ప్రాంతము వరకు చేరుకున్నారు. చేరుకున్న ఆ టైం వరకు వీరిని తరుముతున్నవారు ఎవరు? వీరిని తరుముతున్నవారు ఎవరు? ఐగుప్తీయులు తరుముతున్నారు. ఓకేనా? ఫరో, వారి రథములు, అతని సైన్యము ఇశ్రాయేలీయులను తరుముతుంది. అప్పుడు ఎదురైనది ఏంటి? ఈ ప్రాంతం. ఓకేనా? ఇది ఎన్నో ప్రాంతము? 4వ ప్రాంతం. ఓకే, ఇక ఇది సముద్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతం. అక్కడికి దిగారు. దిగిన తర్వాత వారికి ఎదురుగా వచ్చింది ఏంటంటే ఎర్ర సముద్రం. ఓకేనా? అదే అధ్యాయంలో 22వ వచనంలో తెలియజేస్తారు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు గోడవలే నుండెను. ఓకే, ఇక్కడ పిహాహిరోతు అనేది సముద్రానికి దగ్గర ఉన్న ప్రాంతం అది. ఓకే, అక్కడ దిగారు. అక్కడ దిగిన తర్వాత ఏంటి ఇంత పెద్ద సముద్రం ఎదురైంది, మేము ఏం చేయాలి, ఇప్పుడు చచ్చిపోవాలేనా అనేదే వారి యొక్క ప్రశ్న. ఓకే, అప్పుడు ఈ విషయాన్ని మోషే గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఏంటి మోషే ఇలా చంపేయడానికి తీసుకొచ్చావా అనేసి ప్రశ్నించినప్పుడు యెహోవా దేవుడు మోషే గారితో సెలవిచ్చినట్టుగానే ఆయన చేసిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే సముద్రం అనేది 2గా చీలిపోవడం. ఓకే, అంటే సముద్రములో నడవక ముందే వారు ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం పేరేంటి? పిహాహిరోతు. ఓకే, ఆ తర్వాత వారు ఎందులో నుండి ప్రయాణం అయ్యారు అంటే సముద్రంలో నుండి ప్రయాణం అయ్యారు. ఓకే, అది 5వది. ఓకే, ఎర్ర సముద్రంలో నడవడం అనే ఈ సందర్భం ఏదైతే ఉందో అది 5వ ప్రాంతం. ఇక 6వ ప్రాంతాన్ని గురించి మనం ఆలోచిస్తే 15వ అధ్యాయము 22వ వచనం. 15వ అధ్యాయము 22వ వచనంలో మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఓకే, సముద్రము దాటేసిన తర్వాత వారు ఎందులోనికి ఎంటర్ అయ్యారు? షూరు అరణ్యంలోనికి ప్రయాణం అయ్యారు. ఓకేనా? ఇంతకు ముందు కూడా ఒక అరణ్యం వచ్చింది. ఏంటి ఆ అరణ్య ప్రాంతము? ఏతాము. ఓకే, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎదురైన అరణ్యము ఏతాము. సముద్రం దాటిన తర్వాత మరొక అరణ్యం అనేది వారికి ఎదురయ్యింది, అదే షూరు. ఓకేనా? రెఫరెన్స్ రాసుకున్నారా? మరొకసారి చెప్తున్నాను. షూరు అరణ్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో కనిపిస్తుంది దాన్ని గూర్చిన ప్రస్తావన. ఇక తర్వాత 7వది అదే వచనంలోనే అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరిరి. ఓకే, అరణ్యంలో నీళ్లు దొరకలేదు వాళ్ళకి. 3 దినాలు ప్రయాణం అయ్యారు. ఓకే, 3 దినాలలో వారికి ఏం దొరకలేదు? అక్కడ నీళ్లు దొరకలేదు. వెంటనే వారు ఏం చేశారు? ఎక్కడికి చేరుకున్నారు? మారా. ఓకే, 7వ ప్లేస్ ఏంటంటే 7th ప్లేస్ మారా. ఓకే, నీ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది ఏంటి?
నోట్స్ తెచ్చుకోలేదు? మళ్ళీ చెప్తున్నాను, మీరు నేను చెప్పినప్పుడు నోట్ డౌన్ చేసుకోలేదు అంటే విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పబడు. ఓకేనా? రైట్. 7వ ప్రాంతము మారా. 8వ ప్రాంతము అదే అధ్యాయము 27వ వచనం. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు ఉండెను, వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఓకే, వీరు మారాకు ప్రయాణమై వెళ్ళడానికి గల కారణమే ఏంటి? నీళ్ళ కోసం. ఆ తర్వాత మరో ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారికి నీళ్లు దొరికాయి, అలాగే ఆహారం కూడా దొరికింది. అది 8వ ప్రాంతము. ఏంటది? ఏలీము. ఓకే, మారా నుండి ఎలీమునకు మధ్య భాగంలో జరిగిన సందర్భాల తర్వాత ఆలోచిద్దాం. ఓకే, ఆ తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. తొమ్మిదవ ప్రాంతము 16వ అధ్యాయము మొదటి నుండి మనకు కనిపించే విషయం ఏంటంటే 16వ అధ్యాయము మొదటి వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు? ఇది దేని మధ్య ఉందంట? ఎలీమునకును సీనాయికిని మధ్య ఉన్న అరణ్యము మరొకటి ఎదురయ్యింది వీరికి. ఏటది? సీను అరణ్యం. ఓకేనా? అంటే ఇప్పటికి ఎన్ని అరణ్యాలు దాటారు వీరు? ఇది 3వది. ఫస్ట్ది ఏది? ఏతాము. 2వది షూరు. ఆ తర్వాత సీను. ఓకేనా? సీనాయి కొండకు మీదికి వెళ్ళిన తర్వాతే పదాజ్ఞలు అనేవి ఇవ్వబడ్డాయి అన్న విషయం మనకు ఆయా సందర్భాల్లో చెప్పబడిన విషయం. అయితే ఈ సీను అరణ్యం అనేది ఏదైతే ఉందో ఎలీమునకు అలాగే సీనాయికి మధ్య ఉన్న అరణ్యం ఇది. వీరు ప్రయాణం అవుతున్నారు. ప్రయాణమవుతున్న ఆ ప్రయాణంలోనే ఎదురైన అరణ్యం ఏదంటే సీను. ఓకేనా? రాసుకున్నారా? ఇది టోటల్గా అధ్యాయం అంతా కూడా ఈ సీను అరణ్యం గూర్చిన సందర్భమే. ఇక 10వ ప్రాంతం 17వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదిములో దిగిరి. ఎక్కడ? రెఫీదీము. అంటే ఇప్పుడు సీను అరణ్యంలో చాలా పెద్ద సంఘటన జరిగింది. అదే మనకు 16వ అధ్యాయంలో అంతా కూడా వివరిస్తారు. అక్కడే మీకు డౌట్ రావాల్సిన విషయం కూడా ఏంటంటే యెహోవా మాట చెప్పున అంటే యెహోవా దేవుడు అంతకుముందు మాట్లాడారు. ఓకేనా? మొదటి వచనంలో 17వ అధ్యాయం మొదటి వచనంలో ఇస్తున్న క్లియరెన్స్ ఏంటంటే
16వ అధ్యాయంలోనే యెహోవా దేవుడు వారితో మాట్లాడారు. ఓకేనా, ఏం మాట్లాడారో ఏంటో అనేది తర్వాత మనము సందర్భానుసారంగా మనం ఆలోచిద్దాం. ప్రాంతము, ఇప్పుడు సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో వారు ఏం చేశారు, దిగారు. ఓకేనా, ఇది 10వ ప్రాంతం. పదకొండవది నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఈ మధ్య భాగంలోనే యుద్ధాలు జరుగుతాయి. వారు అనేక ప్రాంతాలను దాటుతున్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా వివరిస్తారు. సో ఇదంతా కూడా జరిగేది. 12వదేనా, 12వది కదా, ఇప్పుడు 11th. ఓకే, 11వ ప్రాంతము నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఓకే, ఇక్కడ మీరు మైండ్ చేయాల్సిన విషయం కూడా ఏంటంటే, ఇంతకుముందు సీనాయి అరణ్యం దగ్గర 1 నెలను గూర్చి ప్రస్తావించారు, రైట్. రెఫీదీము అనే దాని గూర్చి మాట్లాడుతున్నప్పుడు 17వ అధ్యాయం 1వ వచనంలో సారీ 16వ అధ్యాయం 1వ వచనంలో మెన్షన్ చేశారు. తరువాత ఇశ్రాయేలీయులు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల, ఏంటంట, ఎప్పుడు బయలుదేరారు, బయలుదేరి ఎంతకాలం అయింది, 2వ నెల 15వ దినం. అంటే వీరు ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతున్న ఆ కౌంటింగ్ అంతా వివరిస్తున్నారు. ఆయా సందర్భాలలో మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనకు ఏ నెలను మెన్షన్ చేశారు, 3వ నెలను గురించి ప్రస్తావించారు. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వీరి యొక్క క్యాలెండర్ ఎలా ఉంటుందో మనకు మ్యాచ్ అయితే ఏ నెలల్లో ఉన్నామో అనేది వివరిస్తాను. ఓకేనా, టైంని బట్టి. ఇప్పుడు ఎన్నో నెలలో ఉన్నారు వీళ్ళు, ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెల. మరొకసారి చదువుదాం, 1వ వచనం 19వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు, సీనాయి అరణ్యమునకు వచ్చారు. ఎక్కడ నుండి, రెఫీదీము ప్రాంతం నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, సీనాయి అరణ్యానికి. అంటే ఎన్నో అరణ్యం ఇది, 4వది. ఇశ్రాయేలీయుల ప్రయాణము అరణ్య ప్రయాణం అంటాం, కానీ ఆ అరణ్యాలకు కూడా పేర్లు ఉన్నాయి. ఓకేనా, సో ఇది 4వ అరణ్యము, దానికి ఉన్న పేరు సీనాయి అరణ్యం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత నుండి మోషే గారు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళడము, 20వ అధ్యాయం నుండి 10 ఆజ్ఞలను కూర్చున్న వివరణ మనకు ప్రారంభమవుతుంది. అదంతా కూడా వివరిస్తారు. ఆ తర్వాత వీరు సీనాయి అరణ్యము ప్రయాణము ఏదైతే ఉందో దాని గురించి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనకు తెలియజేస్తారు. సంఖ్యాకాండము 10వ అధ్యాయం, ఇది 12వది. ఓకే, 11వది సీనాయి అరణ్యము.
సీనాయి అరణ్యం అనేది 11వ ప్రాంతం. 12వ ప్రాంతం ఏంటి అంటే సీనాయి అరణ్య ప్రయాణం. ఓకే, అది సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11వ వచనం. ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, టేబుల్ని పాడు చేసుకోకండి అనవసరంగా. ఓకే, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11వ వచనం. రెండవ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మందిరము నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. అంటే ప్రయాణములు అని మెన్షన్ చేస్తున్నాడు, చాలా ప్రయాణం చేశారు. ఎక్కడ? సీనాయి అరణ్యంలోనే. అందుకే మనం డైరెక్ట్గా అక్కడ నుండి దూకి ఎక్కడికి వచ్చాము? సీనాయి అరణ్యము అనే ఆ ప్లేస్ని మనము డైరెక్ట్గా సంఖ్యాకాండానికి వచ్చాము. ఓకే, నిర్గమకాండం నుండి సంఖ్యాకాండానికి రావడానికి గల కారణం ఏంటంటే ఆ మధ్యలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? సో ఒక గ్రంథాన్ని మనం ఎగరగొట్టేసి ముందుకు వచ్చాము అంటే ఆ గ్రంథం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్కడ? నిర్గమకాండానికి సంఖ్యాకాండానికి మధ్య ఒక గ్రంథం ఉంది, ఒక కాండం ఉంది. ఏదేది? లేవియాకాండం. సో ఈ లేవియాకాండాన్ని అంతా కూడా మనము దాటేసి డైరెక్ట్గా సంఖ్యాకాండంలో దూకామంటే ఈ అరణ్య ప్రయాణంలోనే ఇవన్నీ కూడా తెలియజేయబడ్డాయి. ఈ అరణ్య ప్రయాణంలోనే చాలా ఇన్ఫర్మేషన్ అనేది, అంటే టోటల్గా ఇశ్రాయేలీయులు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, లేవీయులు అన్నవారు ఏం చేయాలి, లేవీయుల యొక్క గోత్రాలు ఎలా ఉండాలి, ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలి, యాజకత ధర్మం ఎలా చేయాలి, బలులు ఎలా అర్పించాలి, వీటిని గూర్చిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సీనాయి అరణ్య ప్రయాణంలోనే మనకు తెలియజేయబడుతుంది. ఓకేనా? సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం రాసుకున్నారు కదా. అక్కడ మనము నోటీస్ చేయాల్సిన విషయం కూడా ఏంటంటే ప్రయాణములు అంటున్నాడు. అంటే టు బీ కంటిన్యూడ్గా ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? వారు సీనాయి అరణ్య ప్రయాణం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలా కంటిన్యూ చేస్తున్న ఆ సందర్భంలోనే వారికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, తెలియజేయబడ్డాయి, ఎవరు ఎలా ఉండాలో వాటిని గురించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయబడింది, రైట్? సో ఆ సీనాయి పర్వతం దగ్గరే జరిగిన సంఘటన, వారు బంగారాన్ని పోగు చేసుకొని దూడను తయారు చేసుకొని ఇదిగో ఐగుప్తు దేశంలో నడిపించిన దేవత ఇదే అని మొక్కడం, ఇదంతా సందర్భం అక్కడే ఉంటుంది, రైట్? సో 13వ ప్రాంతం సంఖ్యాకాండము 11వ అధ్యాయం. 13వ ప్రాంతాన్ని గూర్చి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా 3వ వచనం చదువుదాం. ప్రాంతాన్ని గూర్చి మనకు అక్కడ తెలియజేస్తారు. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడింది. ఓకే, వీళ్ళు ఈ అరణ్య ప్రయాణంలో ఉన్న సమయంలోనే యెహోవా దేవుడికి చిరాకు తెప్పించారు. ఓకే, వారిని అగ్ని చేత దహించే ఆ సందర్భంలో జరిగిన ప్రాంతానికి వారు పర్టికులర్గా ఒక పేరు పెట్టారు. ఏంటది? తబేరా. ఓకే, మెన్షన్ చేసి ఫుట్ నోట్లో ఏమనుంది? మంట. ఓకే, మీరు తబేరా అని రాసుకున్న దాంట్లో దాని యొక్క మీనింగ్ కూడా రాసుకోండి ఎట్ ఎ టైం, తర్వాత మీకు చాలా ఈజీగా ఉంటుంది. అదే 11వ అధ్యాయంలోనే మనకు మరొక ప్రాంతం కనిపిస్తుంది.
మ్మ్. ఆ, రైట్. 34వ వచనంలో, 11వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ కిబ్రోతు హత్తావా అనే పేరును అక్కడ మెన్షన్ చేశారు. ఆ ప్రాంతము పేరు అంతకుముందు లేదు, కానీ అక్కడ పెట్టబడింది. దానికి గల కారణం ఏంటంటే, వారికి ఐగుప్తు దేశంలో మేము మంచిగా కీరకాయలు తినేవాళ్ళం, అది తినేవాళ్ళం, ఇది తినేవాళ్ళం, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా ఎండిపోతున్నాం అన్నప్పుడు మాంసము కొరకు వారు యెహోవా దేవుణ్ణి శోధించడం ప్రారంభించిన దానికి ఆయన మాంసాన్ని కురిపించడము, ఆ మాంసాన్ని కురిపించిన ప్రాంతానికి కిబ్రోతు హత్తావా అని పేరు మెన్షన్ చేయబడింది. దానికి మీనింగ్ కూడా కింద చెప్పారు, దురాశ. ఉన్న దాంట్లో వీరు ఉండక లేనిది ఒకటి కావాలి అనేసి ఆశపడ్డారు. ఆ ఆశ కాస్త దురాశగా కనిపిస్తుంది. ఓకే, కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టిన తర్వాత వారు ఆ ప్రాంతం నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యారంటే అజేరోతు. 35వ వచనం, 34వ వచనం ఏమో 14వ ప్రాంతము, 15వ ప్రాంతం ఏంటంటే అజేరోతు. అది 35వ వచనంలో కనిపిస్తుంది. ఇక సంఖ్యాకాండము 12వ అధ్యాయం 16వ వచనంలో మరొక ప్రాంతంను గూర్చి అక్కడ ప్రస్తావిస్తారు. తర్వాత జనులు అజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలోనికి దిగిరి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 16వ వచనంలో మనకు తెలియజేయబడిన మరొక ప్రాంతం పేరు ఏంటంటే పారాను అనేది కూడా ఏంటంట, అరణ్యం. ఓకే, ఇప్పుడు ఎన్ని అరణ్యాలు అయ్యాయి? 5వ అరణ్యం ఇది. ఓకేనా? ఆ తర్వాత 13వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్కని మనుషుని మీరు పంపవలెను. వానిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లేమనగా రూబేను గోత్రమునకు ఓకే, ఈ ఇక్కడ ఏ అరణ్యం ఉంది? పారాను అరణ్యము. ఆ పారాను అరణ్యంలోనే ఒక ప్రాంతాన్ని గూర్చి 26వ వచనంలో తెలియజేస్తారు. అది అధ్యాయం 26వ వచనం. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలీయుల
ఆ, వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించింది. ఓకే, ఇక్కడ వీరు పారాను అరణ్యంలో ఆగిన ఒక ప్రాంతాన్ని గూర్చి తెలియజేస్తున్నారు, అదే కాదేశ్. ఓకే, ఇంతకుముందు న్యాయాధిపతుల గ్రంథంలో మీకు చెప్పినప్పుడు కాదేశు అనేది ఎక్కడ ఉందో మీకు మ్యాప్ పౌంటింగ్లో చూపించాను. ఓకే, మరొకసారి దాన్ని చూద్దాం. ఆ తర్వాత 20వ అధ్యాయం 1వ వచనంలోనే మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. ఓకే, ఇక్కడ సీను అరణ్యం అనేది ఆల్రెడీ దాటేశారు. అవునా? సీను అరణ్యం అనేది ఆల్రెడీ దాటేశారు. మళ్ళీ సీను అరణ్యానికి రావడానికి గల కారణం ఏంటి? ఇంతకుముందు కాదేశు అది ఎక్కడుంది? పారాను అరణ్యంలో. ఇక్కడ మరొకసారి దేని గురించి ప్రస్తావిస్తున్నారు? సీను అరణ్యంలో ఉన్న కాదేశుని గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే కాదేశులు ఎన్ని ఉన్నాయి? 2. ఒకటి పారాను అరణ్యంలో ఉంది, రెండవది సీను అరణ్యంలో ఉంది. ఓకే, ఈ సీను అరణ్యము మళ్ళా పరిచయం అవడానికి గల కారణం ఏంటో అది సీక్వెన్స్లో మీరు వింటే స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా? కాదేశు ఇది 2వ కాదేశు. ఓకేనా? ఇప్పుడు ఎన్నో ప్రాంతాన్ని రాసుకున్నారు మీరు? 18వది. ఈ 2వ కాదేశు అనేది 18వ ప్రాంత పేరు. ఫస్ట్ కాదేశ్ చూసింది ఎక్కడ? పారాను. ఓకే, సెకండ్ సీను అరణ్యం. ఓకేనా? పారాను అనేది కూడా అరణ్యమే, సీను అనేది కూడా అరణ్యం. పంతొమ్మిదవది సంఖ్యాకాండము 33వ అధ్యాయము 19వది ముప్పై 33వ అధ్యాయము సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1 బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరు కొండకు దిగిరి. ఓకే, సీను అరణ్యంలో వారు కాదేశును దిగారు. అక్కడి నుండి మళ్ళీ వారు ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారు? ఏదోము. 37వ వచనం అది. సారీ, ఏదోము దేశంలో నున్న హోరు కొండకు దిగిరి. ఓకే, 2 మెన్షన్ చేసుకోండి, 2 కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఆ కొండ ఎక్కడ ఉందో అనేది కూడా తెలిసిపోతుంది.
ఇక చివరిదిగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు టోటల్గా ఒక దేశాన్ని గూర్చి ప్రస్తావిస్తారు, అదే మోయాబు. ఓకే, మోయాబు వారు ప్రయాణమై వెళ్తున్న కార్నర్ పార్ట్ ఏదైతే ఉందో మ్యాప్లో చూపించినట్టుగా ఇంతకుముందు, ఆ కార్నర్ పార్ట్ అంతా కూడా మోయాబు. ఆ మోయాబును దాటిన తర్వాతే వారు కానాన్లోనికి ప్రవేశిస్తారు. ద్వితీయోపదేశకాండము 32:48 ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవు కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలైనగా వీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యనున్న పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు గాని నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న ఆ దేశమును ప్రవేశించవు. ఓకే, మోయాబు ప్రాంతము ఏదైతే ఉందో అది ఎంటర్ అయిన తర్వాత వారికి ఎదురయ్యేదే ఎరికో. ఓకే, సో ఎరికో తర్వాత మోషే గారి యొక్క ప్రయాణం కనిపించదు. రైట్, అక్కడ నుండి నాయకత్వము వహించిన వారు ఎవరు అంటే యెహోషువ గారు. ఓకేనా, సో ఆ తర్వాతే కాండాలు అయిపోయిన తర్వాతే యెహోషువ గ్రంథం అనేది ప్రారంభమవుతుంది. ఓకేనా, సో ఆ సీక్వెన్స్లోనే మనకు తెలియజేసేది ఏంటంటే ఎరికో గోడను ఎలా పడగొట్టడము, దాని కొరకు ఆల్రెడీ మోషే గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా అక్కడ తెలుసుకోవడానికి పంపించండి అని చెప్పడము, ఇదంతా కూడా ముందు ఆ సందర్భాల్లోనే కనిపిస్తుంది. ఆ తర్వాత వారు ఎరికోకు వెళ్ళడము, అక్కడ నుండి నాయకత్వం వహించినది యెహోషువ గారు. ఓకే, దీని సీక్వెన్స్ మళ్ళీ తర్వాయి భాగంలో మనం ఆలోచిద్దాం. ఓకేనా, అక్కడ నుండి కూడా ఎరికో నుండి కూడా మళ్ళీ ఇంకా అనేక ప్రయాణాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి. వాటిని గురించి తర్వాత క్లాస్లో ఆలోచిద్దాం. ఓకేనా, ఇప్పటివరకు ఎన్ని ప్రాంతాలు అయ్యాయి? 20. ఓకేనా, అందులో చాలా మెన్షన్ చేయబడ్డాయి పర్టికులర్గా, కానీ మనం మెయిన్ ఆఫ్ ది హెడ్ ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని తెలుసుకున్నాం. ఓకేనా, రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుంటాం.